అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా ముద్దు పిల్లలకి ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నానంటే మీ అందరి వల్లే. మీ అందరి సంతోషం నాకు కావాలి కాబట్టి. ఇంతకు ముందు మేము 2022లో వచ్చినప్పుడు, నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు, నేను చదువుకునేది మెడ్రాస్లో, దాని తర్వాత హైదరాబాద్లో, దాని తర్వాత అమెరికాలో. నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని, మోదుగులపాలెం అని, నాయుడుపేట అని, మాది రాయలసీమ, నెల్లూరు జిల్లా. నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాలెంలో. మా నాన్నగారు మీలాగే ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ, రైట్? ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియాకి. ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తా ఉంది. ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మేము వచ్చింది ఒట్టి 84 స్కూళ్ళ వరకే చేయగలిగాం. కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పనేంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది. ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు. బికాజ్ ఎన్నో స్కూల్స్ లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండగానే నేను చూసేది నాకు తెలుసు. పాప ఇది నాకు కాదు, తనకి బ్లెస్సింగ్స్ గా ఉండాలని నా కోరిక. మేము ఆల్రెడీ 2 స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం. వనపర్తిలో ఒకటి, ఇంకోటి ఎక్కడమ్మా, సిరిపురం రామన్నపేట మండల్లో, అండ్ యూపీఎస్ వడపర్తి భువనగిరి మండల్లో. ఈ 2 దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది. నేను రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా 33 స్కూల్లో పనులు అయిపోయాయి. ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూల్ దత్తత తీసుకుంటే 1 సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చుకోవచ్చు. మారుస్తాను కూడా. మేము మాటలు ఇచ్చేవాళ్ళం కాదు, చేసి చూపించేవాళ్ళం. టీచ్ ఫర్ చేంజ్ లో మేము ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్ కూడా వెళ్లడం జరిగింది. అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, పని చెయ్యాలని అందరికీ ఉంటుంది, కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి టీచ్ ఫర్ చేంజ్ మీతో నడుస్తూ మీరు అనుకునిందల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటని మన్నించి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. ఇలాగే మేము శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, చాలా వెనుకబడిన ఊర్లలో మండల్స్ కి వెళ్లి ఫస్ట్ టైం నేను మొన్న మా కులదేవత నాగలమ్మ దేవికి దండం పెట్టుకోవడానికి మోదుగులపాలెం వెళ్ళినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ నుంచి చూసా. ఇక్కడే కదా మా తాత నేర్పించింది, నేను దేశాన్ని బాగా చేస్తున్నాను, మా ఊరికి రాలేదు ఇంకా అని. అప్పుడు మా ఊరికి వెళ్ళి మా ఊర్లో నేను స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆ ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేను. ఇలాగే మీకు ఈయనకి ఏ తేడా లేదు. నెక్స్ట్ మీరు కూడా ఇక్కడ కూర్చొని నా స్కూల్ కి నేను ఇది చేస్తున్నాను అని మీరు చేస్తారని నాకు ఆ నమ్మకం. మీరు ఎందుకనే ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఆయన తెలుగు మీడియం స్కూల్కి వెళ్ళారండి 8వ క్లాస్ వరకు. సో మీరు ఆల్రెడీ ముందున్నారు మా శ్రీధర్ గారి కంటే, అవునా కదా? యా, మీరు కూడా బాగా చదువుకొని శ్రీధర్ గారి లాగా బాగా పైకి వస్తారా? ఎస్ ఆర్ నో? అది. సో మేము ఇది ఓన్లీ 1 ఇనిషియేటివ్ అండి, చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికీ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని మేము 5 స్టేట్స్ లో ఉన్నాము ప్రస్తుతం.
అండ్ మా వర్క్ కంటిన్యూస్ గా ముందుకెళ్లాలనేది నా కోరిక. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికి స్కూల్స్ కి అండ్ ఆ స్కూల్ మంచిగా చదివిన స్కూల్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చి ల్యాప్టాప్స్ ఇస్తున్నాము. మేము మంచిగా చదివిన స్కూల్స్ కి అక్కడ ఉన్న క్లాస్ టీచర్స్ కి ల్యాప్టాప్స్ ఇస్తున్నాం అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను వచ్చి 130 హెడ్ మాస్టర్స్ కి ఇక్కడ కలెక్టరేట్ లోనే మేము లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. పామలా మ్యామ్ గారు ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ లో ఉన్నారు. కరీంనగర్ కి వెళ్ళి అక్కడ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా బండి సంజయ్ గారు ఫోన్ చేసి మేము ఆయన పిలవలేదు, మిమ్మల్ని పిలిచినాం ఇక్కడ. ఎందుకంటే మా పని ఏ గవర్నమెంట్ వచ్చినా మా పని ఆగకూడదు. బికాజ్ మేము పని చేసే వాళ్ళం. మాకు బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, తెలుగుదేశం కావాలి, అందరూ కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. బికాజ్ మా పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఇండియా ఇస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. అది మామూలు విషయం కాదు. మన పిల్లల్ని మనం బాగా వాడుకోగలిగితే, బలహీన వర్గాల నుంచి మనం పిల్లలకి మోటివేషన్ ఇవ్వగలిగితే, ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే మన స్కూల్ పిల్లలకి ఒక అంబిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందని నేను నమ్ముతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.